ఎందుకు అలా చూస్తున్నావు? చూసి ఏం చేస్తావు? నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే. టూలెట్ బెడ్ వంకుతను నన్ను చూడడానికి వచ్చినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. విఆర్ఓ నుండి ప్రెసిడెంట్ కూతుర్ని కాపాడి నువ్వు చెయ్యని తప్పు నొప్పుకున్నప్పుడే నా మనసు నీకు ఇచ్చేసాను. ఆ రోజు మార్కెట్లో నువ్వు నన్ను ఫాలో అయ్యావని నీపై కోపం నటించాను. నిజానికి నేను నిన్ను ఫాలో అయ్యాను. సరే, అంత ప్రేమ ఉంది కదా, నేను మళ్ళీ పుడితే ప్రేమిస్తావా? ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? చిన్నపిల్లాడిని ఎలా ప్రేమించడమనా? ఓ తల్లిలా ప్రేమించలేవా? ఏ దేవుడైనా కరుణించి కుంతికి కర్ణుడిలాని నాకు ఇస్తే జీవితాంతం నేను చూసుకుంటూ బతికేస్తా. ఏంటి పెళ్లి పెటాకులు లేకుండానా? చంపేస్తా. నేను నీ సీనుని. సీను, సీను. అలా నా జీవితంలో మిరాకిల్ జరిగింది. చచ్చి బతికాను. ఇట్స్ నాట్ ఏ మిరాకిల్, ఇట్స్ పాసిబుల్. అలా డీప్ పవర్ షాక్కి గురైనప్పుడు కొన్ని గంటల పాటు బాడీ ఫ్రీజ్ అయ్యి బ్రెయిన్ యాక్టివ్లో ఉంటుంది. మళ్ళీ ఏదైనా షాక్ ట్రీట్మెంట్ జరిగితే తిరిగి బాడీ రియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మెడికల్ జర్నల్లో చదివాను. మా ప్రొఫెసర్ కూడా అదే చెప్పారు. అదే నీ విషయంలో కూడా జరిగింది. ఎనీవే, ఆ దేవుడి దేవాలు మళ్ళీ తిరిగి వచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. నాకు చాలా సంతోషంగా ఉంది. సృజన, ఇప్పుడు నా లైఫ్ చిన్నది, నా ప్రపంచం పెద్దది. అందులో నీకు మాత్రమే చోటుంది. చెప్పు, ఏం కావాలో? నిన్నటిదాకా నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. ఇప్పుడు ఇద్దరి ప్రపంచం ఒక్కటే. నిన్నటి నీ ప్రపంచంలో ఏదో గమ్మత్తుంది, అది చూడాలని ఉంది. చూపిస్తావా? ఎంజాయ్ చేయగలవా? అయితే కమా. ఎందుకు ఏడుస్తున్నారా? ఎందుకు ఏడుస్తున్నావురా? సీనుగాడు గుర్తుకొచ్చాడు మామ. అరే పోయినోడికి రాడురా, వాడు మన ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడురా. రేయ్, మనం ఎంత ఏడిచినాడు రాడురా. మరి నువ్వెందుకు ఎడుతున్నావురా? వాళ్ళు ఏం లోటు ఎవరు తీర్చలేరురా. రేయ్, ముందా ఏడు పాపి పెగ్గేయండి రా. నేను చచ్చిపోలేదురా, బ్రతికే ఉన్నాను. అరే గిలురా. సరిగడే అమ్మా. అలా మిమ్మల్ని విడిచిపోలేక ఇలా వచ్చేసాను రా. అరే, ఈ విషయం మన మధ్య రహస్యంగా ఉండాలిరా. సరేరా. అరే ఒట్టేండి రా. ప్రామిస్ ప్రామిస్ రా.